హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలుసును కరెంట్ అఫైర్స్ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ వీడియోలో మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే బాలు ఐక్యూ యాప్ని కనుక మీరు ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ యాప్ డౌన్లోడ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏ కోర్స్ కావాలన్నా సరే మీకు చాలా క్వాలిటీ కంటెంట్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యాప్లోని. సో కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సింగిల్ సబ్జెక్ట్స్ కానీ, మల్టిపుల్ సబ్జెక్ట్స్ కానీ, లేదంటే ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారంట? చూడండి, యాక్చువల్లీ మనకి ఈ వికసిత సంకల్ప అభియాన్ ప్రాజెక్ట్ అనేది ఏంటండి అంటే మనకి ఇది ఒక ఉద్యమం లాంటిది అనమాట యాక్చువల్లీ. సో లైక్ గ్రీన్ రెవల్యూషన్ ఎలాంటిది అంటే అలాంటి ఉద్యమం అనుకోవచ్చు అనమాట. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అని చెప్తాను చూడండి మీకు. మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ అండ్ కర్ణాటక అండ్ దీన్ని ఒరిస్సాలో ప్రారంభించారనమాట రీసెంట్గా మనకి. మరొకసారి చూస్తే చూడండి, వ్యవసాయ శాఖ మంత్రి వికసిత కృషి సంకల్ప అభియాన్ 2025 కార్యక్రమాన్ని ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉన్న మంచినీటి ఆక్వాకల్చర్ కేంద్ర సంస్థలో May 29న మనకి స్టార్ట్ చేశారనమాట. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో 1.5 కోట్ల మంది రైతులకు సాధికారిత అంటే అర్థం అంటే ఎంపవర్మెంట్ అనేది ఇవ్వడం కోసం అనమాట. రైతుల్ని ఎంపవర్ చేయడం కోసం వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది ఒక జాతీయ వ్యాప్త వ్యవసాయ రంగ ఉద్యమం. ఇది యాక్చువల్లీ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం, ఆధునిక సాంకేతికలు, రైతులకు ప్రతిస్పందనను సమీకృతం చేసి సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి చేస్తున్నారు ఇక్కడ. అంటే టెక్నాలజీని పెంచడం మెయిన్ టార్గెట్ అనమాట. సస్టైనబిలిటీని, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి అనమాట దీన్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తారండి. ఈ ఉద్యమం ద్వారా ప్రయోగశాలకు, భూక్షేత్రాలకు మధ్య ఉండే అంతరాలను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఏవైతే మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయో ఆ ప్రయోగశాలకి భూక్షేత్రాలు ఏవైతే మనకి ల్యాండ్స్ ఉంటాయో ఆ రెండింటికి ఇంటిగ్రేట్ చేస్తారనమాట. దేశంలో దాదాపు 16,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో రైతులు నేరుగా కలుసుకొని వారికి సమాచారం అందిస్తారనమాట. అంటే దాదాపు 16,000 అగ్రికల్చరల్ సైంటిస్ట్ అనమాట రైతులను డైరెక్ట్గా కలుస్తారు. సో వాళ్ళకనమాట కొన్ని ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం. చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. సో వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం మనకి స్టార్ట్ చేశారనమాట. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందండి. ఇందులో దాదాపు 2,000 బృందాలు మొత్తం దేశంలో ఉన్న 700 జిల్లాల్లో అనమాట పర్యటిస్తారండి. ఎన్ని ప్రాంతాలంటే దాదాపు 2,171 ప్రాంతాలను సందర్శిస్తారంట. తద్వారా 15 డేస్లో దేశంలో 1.5 కోట్ల మంది రైతులను కలుసుకుంటారంట. అంటే 15 రోజుల్లో 1.1 కోట్ల మంది రైతులను కలుస్తారనమాట యాక్చువల్లీ. ఇందులో శాస్త్రవేత్తలు రైతులకు విడివిడిగా విత్తనాల యొక్క రకాల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, చెప్పాం కదా శాస్త్రవేత్తలు వచ్చేసి రైతులను కలుస్తారని. ఏం చెప్తారంటే విడివిడిగా విత్తనాల రకాలు చెప్తారు, ఎరువుల గురించి చెప్తారు, అలాగే పంటల ఎంపిక, ఎలాంటి పంటలు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, అలాగే నేల యొక్క ఆరోగ్యం అంటే ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అనేది పాడైపోకుండా ఎలా ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఓకేనా, అవసరమైనటువంటి సలహాలని, సూచనలు అందిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. నెక్స్ట్ అండి, భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశంగా వరుసగా 7వసారి నిలిచిన దేశం ఏదంటే మనకి వరుసగా 7th టైం అనమాట టాప్లో ఉందండి. భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినటువంటి దేశం ఏది అంటే ఆప్షన్స్ చూద్దాం. మారిషస్, సింగపూర్, స్విట్జర్లాండ్ అండ్ అమెరికా అండి. సింగపూర్ అండి యాక్చువల్లీ. సో సింగపూర్ అనమాట భారతదేశంలో హైయెస్ట్ ఎఫ్డిఐలు పెట్టినటువంటి 7th కంట్రీగా, అంటే 7th టైం అనమాట టాప్ కంట్రీగా నిలిచిందనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు మారిషస్ ఉండేది యాక్చువల్లీ. తెలుసా మీకు? మారిషస్ అనేది భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి దేశంగా ఉండేది. తర్వాత కాలంలో మనకి సింగపూర్ అనమాట ఎమర్జ్ అయిందండి. చూడండి, ఇండియాకి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది కూడా సింగపూర్ నిలిచింది. ఈ దేశం నుండి భారతదేశానికి 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ వచ్చాయంట ఎఫ్డిఐలు. 15 బిలియన్ వచ్చాయంట మనకి ఇన్వెస్ట్మెంట్లు. 2023-24లో అయితే 11.7 వచ్చాయి, ఇక్కడైతే 15. కొంచెం పెరిగిందనమాట. కొంచెం ఏంటి దాదాపు మనకి 3 బిలియన్స్ పెరిగాయి కదా, అంటే 3.3 బిలియన్స్ పెరిగాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు విదేశీ పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యంట మొత్తం టోటల్గా తీసుకుంటే. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతరత్ర మూలధనాలు అన్నీ కలిపితే ఇండియాకి వచ్చినటువంటివి 14% పెరిగి 81.04 బిలియన్స్ వెళ్ళాయంట. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో ఇదే హైయెస్ట్ అంట మనకి. మరి సింగపూర్ వాటా ఎంత ఉందంటే మనకు వచ్చిన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో దాదాపు 19% ఉందంట. యాక్చువల్ 19% ఉందంట. మరి ఎప్పటి నుంచి అట 2018-19 సంవత్సరం నుంచి మనకి హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి సింగపూర్ నుంచి వస్తున్నాయంట.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోండి, మనకి ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఎప్పుడు కూడా రెండు రకాలు ఉంటాయండి. వీటిని మనకి క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తారు బడ్జెట్లోని. మరి ఏంటి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండు ఉంటాయి అనమాట బడ్జెట్లో. మనకి కరెంట్ అకౌంట్లో ఏంటి ఉంటాయంటే మనకి ఓకే ట్రేడింగ్ గురించి ఉంటాయి అనమాట. బీఓటీ గురించి, బీఓపీ గురించి, బీఓఎస్ గురించి ఉంటుంది అనమాట. అంటే బీఓటీ, బీఓఎస్, బీఓపీ గురించి ఉంటాయి మనకి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. మరి క్యాపిటల్ అకౌంట్ అంటే అర్థం ఏంటంటే రెండు రకాల ఇన్వెస్ట్మెంట్లు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టెంపరీగా అనిపిస్తాయి, ఎందుకంటే మనకి అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. కానీ ఇండియాకి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చే పెట్టుబడుల వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్లు రావడం వల్ల ఇండియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. చాలామంది అంటే కొన్ని వేల మందికి అనమాట ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కూడాను. మరి ఎక్కువ ఏ దేశం పెడుతుంది భారతదేశం అంటే సింగపూర్ అనమాట. ఫర్ లాస్ట్ 7 years నెంబర్ 1లో ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మనకి 19%తోనే మనకి టాప్ పొజిషన్లో ఉంది సింగపూర్ అనేది. నెక్స్ట్ ఉంది ఫిషింగ్ క్యాట్ల సంఖ్యను తేల్చేందుకు దేశంలో తొలిసారిగా రేడియో కాలర్ రింగ్ను ఓకే ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏదంట. రేడియో కాలర్ రింగ్ ఏంటండి అంటే ఏవైతే మనకి క్యాట్స్ ఉంటాయో ఒక పిల్లులు ఉంటాయి కదండి, ఆ పిల్లులకి అనమాట దాదాపు 115 నుండి 1000 వరకు. ఓకే ఏ రాష్ట్రం ముందు చెప్తాను చూడండి, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. యాక్చువల్లీ మనకి కాకినాడ జిల్లా పరిధిలో మనకి కోరింగ అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ల సంఖ్యను తేల్చేందుకు దేశంలో తొలిసారిగా రేడియో కాలర్ రింగ్ ప్రాజెక్ట్ని మనకి పెడుతున్నారన్నమాట. ఎవరెవరితో కలిపి వైల్డ్ ఓకే లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో పాటు అటవీ శాఖ రెండూ కలిపి అనమాట శ్రీకారం చుట్టాయండి. క్యాట్ మెడకి ఏం చేస్తారంటే ఒక కాలర్ రింగ్ సిస్టమ్ని అమరుస్తారనమాట. యాక్చువల్లీ దీని ద్వారా మడ అడవుల్లో వీటి కదలికలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకుంటారు. అంటే సేమ్ లైక్ జీపీఎస్ అనమాట. ఓకే ఈ ప్రయోగానికి ఉపయోగించే రేడియో కాలర్ రింగ్ సిస్టమ్ వ్యయము దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుందంట. ఓకే ఈ అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ల సంఖ్యను గుర్తించేందుకు మనకి 10 రేడియో కాలర్ రింగ్ సిస్టమ్లు పెట్టారంట. రేడియో ఎన్ని పెట్టారంటే మొత్తం 10 పెట్టారంట. ప్రస్తుతానికి 3 ఏర్పాటు చేశారండి, ఇంకా మిగతా 7 ఏర్పాటు చేయాలి. 1 చదరపు కిలోమీటర్ పరిధిలో వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు 90 ట్రాప్ కెమెరాస్, అంటే చెట్లు కూడా 90 ఒక చదరపు కిలోమీటర్ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫైండ్ అవుట్ చేస్తారు వాటిని. 2018లో మనకి 115 ఫిషింగ్ క్యాట్లు ఉన్నాయండి. 2025లో వీటి సంఖ్య తెలుసుకుని ఓకే చేస్తున్నట్లు ఓకేనండి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. సో మనకి చాలా ఇంపార్టెంట్ రేడియో కాలరింగ్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించిన రాష్ట్రం ఏదే ఫస్ట్ టైం ఇండియాలో అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. నెక్స్ట్ ఉంది లీ జే మ్యూంగ్ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారంట. చూడండి ఉత్తర కొరియా, జపాన్, దక్షిణ కొరియా అండి, దక్షిణ సూడాన్ అండి, ఓకే సౌత్ కొరియా అండి. ఓకేనండి సౌత్ కొరియా అధ్యక్షులు అనమాట. మనకి సౌత్ కొరియా అనగానే గుర్తొచ్చేది ఏంటంటే నాకైతే శాంసంగ్ గుర్తొస్తుంది యాక్చువల్లీ. ఓకే సౌత్ కొరియా ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ చైర్మన్గా అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్స్ని కూడా ఇచ్చిందనమాట దక్షిణ కొరియా దేశం. మరి దక్షిణ కొరియా దేశానికి ప్రస్తుతానికి అధ్యక్షుడు ఎవరయ్యారంటే మనకి డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి లీ జే మ్యూంగ్ విజయం సాధించారండి. మరి ఇతను 49.42%తో మితవాది అభ్యర్థి కిమ్ మోన్కు ఓకే వచ్చాయన్నమాట. అతనికైతే 41 పాయింట్ వచ్చాయి. దేశ అధ్యక్షుడు ఉన్నటువంటి యూన్ సుక్ యోల్ స్వల్పకాలం పాటు సైనిక పాలన విధించిన కారణంగా అభిశంసనకు గురయ్యాడు అనమాట. ఇతను దేశ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇతను కొన్నాళ్ళ పాటు సైనిక పాలన పెట్టాడని అతను అభిశంసన చేశారు. 2025 జూన్ 3 జరిగిన ఎన్నికల్లో 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓకేనండి తర్వాత ముందస్తు ఓటింగ్లో 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మనకి సౌత్ కొరియా ఎలక్షన్స్ అనేవి రీసెంట్గా జరిగాయండి. నెక్స్ట్ అండి హిందూ మరియు బౌద్ధ ఆలయాల ఫోటోలతో కరెన్సీ నోట్లు ముద్రించిన దేశం ఇటీవల ముద్రించిందనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ దేశానికి మొట్టమొదటి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆయన ప్లేస్లో అనమాట, ఆయన ఫోటో ప్లేస్లో అనమాట ఓకే హిందూ మరియు బౌద్ధ దేవాలయాలకు సంబంధించిన ఫోటోలను ప్రింట్ చేసిందనమాట. ఆ దేశం నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ భూటాన్ అండి. బంగ్లాదేశ్ అండి 1972లో ఈస్ట్ బెంగాల్ కాస్త ఓకేనండి బంగ్లాదేశ్గా మారిందనమాట. ఈస్ట్ బెంగాల్ అనేది 1947 దేశానికి స్వతంత్రం వచ్చాక పాకిస్తాన్లో కలిపేశారు దీన్ని. కానీ 1971లో జరిగినటువంటి యుద్ధం కారణంగా ఓకేనండి సో అప్పుడు బంగ్లా ఉద్యమం వచ్చింది, బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది. భారతదేశం అనేది కీలక పాత్ర పోషించింది బంగ్లాదేశ్ అనేది ఏర్పాటవడంలో. షేక్ ముజిబుర్ రెహమాన్ అనమాట ప్రధానమంత్రి అయ్యారండి. సో వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా అనమాట మొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్నారు మనందరికీ తెలుసును. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. మహమ్మద్ యూనస్ అనమాట మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ ఓకే చిత్రం ఉన్నటువంటి కరెన్సీ నోట్ల స్థానంలో ఓకే కొత్త డిజైన్లో వేశారనమాట. ఆయన స్థానంలో హిందూ మరియు బౌద్ధ ఆలయాల ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి కరెన్సీ నోట్లు స్టార్ట్ అయ్యంట. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో ఓకే కరెన్సీ నోట్లపై ఒక మ్యాప్ను ముద్రించారంట. ఓకేనండి 1972లో ఒక మ్యాప్ ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కొన్ని నోట్లు కూడా విడుదల చేశారు అప్పట్లోని. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఓకే ఆ ప్లేస్లో అనమాట కరెన్సీ నోట్ల ప్లేస్లో హిందూ మరియు బౌద్ధ దేవాలయాలను అయితే ముద్రించడం జరుగుతుంది. రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి.
ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 17వ నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు అంటే ఇది వేరే క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. మరి ఎవరెవరి మధ్య జరిగాయని అడిగారు అనుకోండి క్వశ్చన్. 17th నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్య 17వ ఉమ్మడి విన్యాసాలు జరిగాయంటే నొమడిక్ ఎలిఫెంట్ మంగోలియాలో ఎక్కడ జరిగాయంటే ఉలెన్ బటర్లో 2025 మే 31 నుంచి జూన్ 13 వరకు జరిగాయి అనమాట. ఓకేనండి, సో ఇదే ఇంపార్టెంట్. నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు అనేది ఏ దేశంలో జరిగాయంటే మనకి ఓకే ఇండియా మరియు ఏ దేశాల మధ్య అంటే ఇండియా మరియు మంగోలియా అనమాట. ఈ ద్వైపాక్షిక వార్షిక విన్యాసాలను రెండు దేశాలు కూడా 2006 నుంచి ఒకసారి భారత్లో ఒకసారి మంగోలియాలో జరుపుతున్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి మంగోలియా. సో మంగోలియా అనగానే మనకి నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసాలను గుర్తు రావాలి. ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరండి ఇల్టుట్మిష్ అనే అతను ఢిల్లీ సుల్తాన్ రూల్ చేస్తున్నప్పుడు మంగోలియా నుంచి ఎవరు అటాక్ చేశారంటే చెంగిజ్ ఖాన్ అని అతను అటాక్ చేశాడని చెప్పేసి చెప్పుకున్నాం మనం హిస్టరీ చెప్పుకునేటప్పుడు. సో మంగోలియా అనగానే అది గుర్తు రావాలి. దాంతోపాటు మనకి నొమడిక్ ఎలిఫెంట్ మనకి 2006 నుంచి కూడా భారత్లో చేస్తారనమాట. ఓకే, భారతదేశంకి మరి మంగోలియాకి. ఇంతకుముందు 2024 జూలైలో మన దేశంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్రై వద్ద చేశారండి. 2024లో అయితే మేఘాలయలో చేశారు. 2025లో మనకి ఓకే ఇక్కడ ఉలెన్ బటర్లో చేశారు. వీటి ప్రధాన లక్ష్యం ఐక్యరాజ్యసమితి చాప్టర్ 7 నిబంధనల కింద నగర ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో సాంప్రదాయ సైనిక కార్యకలాపాన్ని రెండు దేశాల సైనిక దళాలు కలిసి నిర్వహించేందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, మెరుగుపరచడం మొదలైనవి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మరి చూద్దామండి, యుఎన్ చాప్టర్ ప్రకారం అంతర్జాతీయ శాంతిని అమలు చేసేందుకు ప్రపంచ దేశాలు సైనిక మరియు సైనికేతర కార్యకలాపాలను నిర్వహించేందుకు అధికారం వస్తుందన్నమాట. ఏ చాప్టర్ అండి? చాప్టర్ నెంబర్ 7 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. మంగోలియా నిర్వహించే బహుళ దేశాల జాతీయ శాంతి పరిరక్షణ విన్యాసాల్లో కూడా భారత్ చురుగ్గా పాల్గొంటూ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల భారతదేశంలో రామ్సార్ ప్రాంతాలుగా గుర్తించబడినటువంటి కేచన్ మరియు ఉదయ్పూర్లోని మెనార్లోని చిత్తడి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంట? ఓకే, మరి చిత్తడి ప్రాంతాలు అనేవి ఏంటంటే మనం ఇంగ్లీష్లో వెట్లాండ్స్ అంటాం అనమాట. వరల్డ్ వెట్లాండ్స్ డే మనకి 2 ఫిబ్రవరిన చేసుకుంటారండి. మరి ఏవైతే వెట్లాండ్స్ ఉన్నాయో దీన్ని ప్రపంచంలో చాలా ఓకేనండి చిత్తడి నేలని గుర్తించడం జరిగిందనమాట. అయితే భారతదేశం ఎప్పటిదాకా 91 గుర్తించారు, 89 ఉండేవి. ఈ రెండింటితో కలిపి 91 అయ్యాయి అనమాట మొత్తం మనకి. మరి ఈ రెండు ఏ స్టేట్లో ఉన్నాయో చెప్పుకుంటారో దీన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అస్సాం, బీహార్, రాజస్థాన్ అండి. మధ్యప్రదేశ్ అండి, రాజస్థాన్ అండి యాక్చువల్లీ. ఓకేనండి, రాజస్థాన్లో అనమాట మనకి ఈ రెండు ఉన్నాయండి. రామ్సార్ అగ్రిమెంట్ అనేది వాస్తవానికి జరగడం 1971లో జరిగిందండి. 1975లో మనకి ఎఫెక్ట్లోకి వచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే భారతదేశం మాత్రం 1982 నుంచి కూడా మనకి ఎఫెక్ట్లోకి వచ్చింది భారతదేశంలోని. అయితే మరి చూడండి, ఇక్కడ రాజస్థాన్లో ఫలోడీ ప్రాంతంలో ఉన్న భేచర్ మరియు ఉదయ్పూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెనార్లో చిత్తడి నేలను భారతదేశంలో కొత్త రామ్సార్ ప్రాంతాలుగా 2025 మేలో ప్రకటించారు. ఓకే, దీంతో ఇండియాలో రామ్సార్ ప్రాంతాలు మనకి 91 అనమాట. ఓకేనండి, ఈ రామ్సార్ అగ్రిమెంట్ అనమాట గుర్తిస్తుందండి యాక్చువల్లీ ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో అనమాట చిత్తడి నేలలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి అన్నదాన్ని గుర్తించి వాటిని అనమాట వాళ్ళు సైట్లోకి తీసుకుంటారు. మన దేశానికి ఎక్కువగా వలస వచ్చే డెమాయిసెల్ కొంగలు బీచన్ చిత్తడి నేలకి వస్తాయంట. ఉదయ్పూర్ వద్ద ఉన్నటువంటి మెనార్ను పక్షి గ్రామం అని కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్యారంటీగా అడుగుతాడు మనకి. ఇక్కడ వివిధ రకాల పక్షుల సంరక్షణకు స్థానిక వర్గాల సహాయంతో భారీగా కృషి జరుగుతుంది. ప్రజెంట్ రాజస్థాన్లో 4 రామ్సార్ ప్రాంతాలు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే రాజస్థాన్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి టోటల్ 91 ఉన్నాయి ఇండియాలోని. మరి రాజస్థాన్లోనే లేటెస్ట్ 2 ఉన్నాయి కాబట్టి రాజస్థాన్లో ఓవరాల్గా ఎన్ని అనేది కూడా మనకి అడగచ్చు అనమాట. 4 ఉన్నాయన్నమాట. ఇందులో కొత్త వాటితో పాటు నాగౌరు, జైపూర్ ప్రాంతాల్లో విస్తరించిన సాంబార్ సరస్సు, భరత్పూర్ దగ్గరలో కేవల్ధన్ ఘనా జాతి పార్క్ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. మరి ఇక్కడ చూడండి, చిత్తడి నేలలు అంటే ఏంటి నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, చిత్తడి నేలలు అంటే సాల్ట్ అండ్ మంచినీరు లేదా ఈ రెండింటి మిశ్రమైన నీరు కలిగి లోతు మరి ఎక్కువగా లేనటువంటి జల ప్రాంతాలని చిత్తడి నేలలుగా చెప్తారనమాట. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 2న చేస్తారనమాట. ఇండియాలో రామ్సార్ ఒప్పందం 1982 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందండి. దీని కింద అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి చిత్తడి నేలను రామ్సార్ ప్రాంతాలుగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో రామ్సార్ ప్రాంతాలు 91 ఉన్నాయండి మనకి. ఓకే, ఒరిస్సాలో చిల్కా సరస్సు, రాజస్థాన్లో కేవల్ జాతీయ పార్కు, పంజాబ్లో హరికే సరస్సు, మణిపూర్లో లోక్తక్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట మనకి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదండి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే. అప్పుడు ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతున్నమాట. అప్పుడు నేను మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో ఏదో ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తాను నేను. మన ఛానల్తో పాటు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. డెఫినెట్గా మీకు ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ప్రాపర్ పీపీటీ ప్రజెంటేషన్ అండ్ ప్రాపర్ డిజిటల్ క్లాస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.